హలో మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ జర్నీస్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ జర్నీస్. ఈరోజు అయితే నేను మీకు మా ఊరి దగ్గర నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కోటగూళ్ళు అయితే చూపించబోతున్నాను. ఇది మన తెలంగాణ చారిత్ర కట్టడాలకి ప్రసిద్ధి, కానీ ప్రస్తుతం అయితే ఇది శిథిలావస్థలో ఉంది. వీటి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ కోటగుళ్ళు కేవలం రాళ్ళు కావు, ఇవి కాకతీయ వీరుల అమరత్వపు గాథలు. ప్రతి శిల్పం ఒక యుద్ధం, ప్రతి గుర్తు ఒక ప్రాణం. ఇవి రణరంగపు గర్జనలు. కాకతీయ వీరులు శత్రువులను ఛేదించినప్పుడు అతని పేరు ఈ రాళ్ల మీద శాశ్వతంగా కూయబడింది. ఇది స్మారకం కాదు, మరణానికి భయపడకు, గెలుపుకు దాహతపడు అని మన కాకతీయ రాజులు మనకిచ్చిన సందేశం. ఈ ఆలయం చేరుకోవాలంటే వరంగల్ నుండి 62 కిలోమీటర్ల దూరంలో, రామప్ప నుంచి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. 63 సంవత్సరాల సుదీర్ఘ పాలన అందించిన కాకతీయ మహారాజు గణపతి దేవుడు క్రీస్తు శకం 1234లో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. దీనినే గణపేశ్వర ఆలయం అని కూడా అంటారు. వరుసగా చిన్న చిన్నగా ఎన్ని గుడులు కట్టారో, అసలు ఈ గుడిలో ఏముంది అని చెప్పేసి లోపలికి వెళ్తే లోపల గబ్బిలాల గుళ్ళు తప్ప ఒక విగ్రహం లేదు. శిథిలావస్థకు చేరుకున్న కట్టడాలు, లోపలికి వెళ్ళడం కొంచెం ప్రమాదమే, కానీ ఇంత అందంగా ఉన్న కట్టడాలను ఇంకొంచెం దగ్గరగా చూద్దామనే ఆత్రం ఎవరికి మాత్రం ఉండదు. ఇకపోతే ప్రధాన ఆలయాలతో పాటు 21 ఉప ఆలయాలు కూడా ఇక్కడ నిర్మించారు. అయితే ప్రస్తుతం మనకు 6 ఉప ఆలయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. కాకతీయులు పరిపాలించిన కాలంలో విస్తృతంగా శివాలయాలను నిర్మించి వారి శివభక్తిని చాటుకున్నారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన ప్రాంతం కోటగుళ్ళు కాకతీయుల కళావైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఈ గుళ్ళు కేవలం రాళ్లు కాదు, కాకతీయుల గర్వం, వారి శిల్పాలు, వారి రహస్యాలు ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. దాదాపు ఈ ఆలయ శిల్పకళ రామప్ప ఆలయం లాగానే ఉంటుంది. రామప్ప మరియు 1000 స్తంభాల గుడులను చూసినట్టు కొన్ని నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. కోటగుడిలోకి మనం ప్రవేశించగానే ఆధ్యాత్మిక వాతావరణం మనకు స్వాగతం పలుకుతుంది. ప్రస్తుతం ప్రధాన ఆలయంలో మాత్రమే శివుడికి పూజలు జరుగుతున్నాయి. మిగిలినవన్నీ కూడా శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి. 1000 స్తంభాల గుడి రామప్ప కట్టడాలకు భిన్నంగా కాకతీయులు ఇష్టపూర్వకంగా కట్టుకున్న గుడి ఇది. గర్భగుడి విస్తీర్ణంలో పెద్దదిగాను, స్వామివారు కూడా వెడల్పుగాను చాలా చక్కగా కనిపిస్తారు. గర్భగుడి ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు వారిపైన పేరుని నృత్య భంగిమలతో కనిపిస్తాయి. మనసులో ఏ కోరిక ఉన్నా మనస్ఫూర్తిగా మన గణపేశ్వరుని కోరుకోండి. మరొక విషయం చెప్పాలంటే రాణి రుద్రమదేవి విజయాన్ని సూచించే గజకేసరి విగ్రహాలు ఇక్కడే కనిపిస్తాయి. 1264వ సంవత్సరంలో ఓరుగల్లుపై దాడి చేసినటువంటి దేవగిరి మహారాజును 15 రోజుల పాటు యుద్ధం చేసి రుద్రమాదేవి అతనిపై విజయం సాధిస్తుంది. అందుకే ఏనుగు కుంభస్థలంపై లంకించే సింహం దానిని నిర్దేశిస్తున్నట్టుగా గజకేసరి శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఏనుగు లాంటి ధీరులను సింహం లాంటి తాను అణచివేస్తున్నట్టు కనిపిస్తున్న గుర్తులను ఇక్కడ చిహ్నాలుగా వాడారు. దాదాపు ఈ ఆలయ శిల్పకళ రామప్ప ఆలయం లాగానే ఉంటుంది. రామప్ప మరియు 1000 స్తంభాల గుడులను చూసినట్లు కొన్ని నిర్మాణాలు కనిపిస్తాయి. ఇక్కడ గర్భగుడి ముఖద్వారంపై చండిక, త్రిముఖ, బ్రహ్మ, పంచముఖ విగ్రహాలు కనిపిస్తాయి. ఈ ఆలయం యొక్క ముఖద్వారం రామప్ప ముఖద్వారానికి పోలి ఉంటుంది. ప్రధాన ఆలయానికి దక్షిణ దిక్కున దాదాపు 60 స్తంభాలు గల మండపం నిర్మించబడింది. దీనినే స్తంభాల గుడి అని కూడా పిలుస్తారు. ఇది 1000 స్తంభాల గుడిని పోలి ఉంటుంది. ఏ ఒక్క చిన్న రాయి కదిల్చినా మొత్తం కూలిపోయేలా ఉంది. లోపలికి వెళ్లకుండా ఉండడానికి పోలీసు వాళ్ళు గేట్ కూడా అరేంజ్ చేశారు. కానీ మనం ఊరుకుంటామా? గేట్ దాటేసి మరీ వెళ్ళిపోతాం. ఏదో కెమెరాలో చూసుకుంటూ భయం లేకుండా వెళ్ళిపోతున్నాను, కానీ లోపలికి వెళ్ళడం చాలా రిస్క్. ఏ చిన్న రాయి కదిల్చి ప్రమాదం జరిగినా స్తంభాల గుడి చూడ్డానికి వెళ్ళి సమాధి కట్టించుకున్నాడు అంటారు. డుంగు సున్నం, కరక్కాయ మిశ్రమంతో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ కిన్నెర, కింపురుష, మందాకిని శిల్పాలు, ఆలయ గోడల మీద జంతు జీవాలు, రాతి స్తంభం, చతురస్రం, దీర్ఘచతురస్రం, వృత్తాకార శిల్పాలు ఉన్నాయి. ఈ మండపంలో ప్రతిరోజు ఒక నర్తకి మరియు 16 మంది వాయిద్య కళాకారులతో నాట్య ప్రదర్శన జరిగేవి అని చరిత్ర చెబుతుంది. అసలు ఆలయాన్ని ఇంతలా ధ్వంసం చేసిన అతి కొద్ది చిన్న రాళ్ల సపోర్ట్తో ఈ ఆలయం ఇంకా ఇంత దృఢంగా నిల్చుందంటే ఆ రోజు కట్టడాలను ఎంత గొప్పగా చెప్పుకోవచ్చో ఈ ఆలయం యొక్క నిర్మాణం, దాని పటిష్టం చూస్తే తెలుస్తుంది. విరిగి ఉన్న పైకప్పును చూస్తే ఈ ఆలయంలోకి రావడం ఎంత ప్రమాదమో కూడా అర్థమవుతుంది. అలాగే ఈ ఆలయ కట్టడానికి వాడిన కొన్ని పనిముట్లను కాకతీయులు ఆలయంపై చెక్కారు. వీటి ద్వారా కాకతీయుల టెక్నాలజీ మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆ కట్టడాలన్నీ శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి. క్రీస్తు శకం 1323లో ప్రతాపరుద్రుడు మరణించిన తరువాత ఈ కోటగుళ్ల సముదాయంపై అనేక దాడులు జరిగాయి. క్రీస్తు శకం 15వ శతాబ్దం చివరిలోనూ 16వ శతాబ్దం ప్రారంభ కాలంలోనూ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ అనే ఢిల్లీ సుల్తాన్ చేతిలో ఈ ఆలయం అతి ఘోరంగా ధ్వంసమయ్యింది. 14వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం మధ్యకాలంలో ఢిల్లీ మహమ్మదీయుల సైన్యం కాకతీయ రాజ్యంపై చేసిన దాడిలో కాకతీయ సంపదను కొల్లగొట్టి గణపేశ్వర ఆలయాన్ని నాశనం చేసింది. కాకతీయులు శిల్పకళలో సుప్రసిద్ధులు. కాకతీయుల పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది
గొలుసుకట్టు చెరువులు, శైవ దేవాలయాలు. అయితే వీళ్ళు కట్టిన దేవాలయాలు చాలా వరకు ముస్లిం రాజుల చేతుల్లో ధ్వంసం చేయబడ్డాయి. 14వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం మధ్యకాలంలో ఢిల్లీ మహమ్మదీయుల సైన్యం కాకతీయ రాజ్యంపై చేసిన దాడిలో కాకతీయ సంపదను కొల్లగొట్టి గణపేశ్వర ఆలయాన్ని నాశనం చేసి గణపురం సముదాయానికి గండి కొట్టి కాకతీయ రాజ్యానికి కోలుకులని దెబ్బ కొట్టారు. రామప్ప మరియు 1000 స్తంభాల ఆలయాలు కాకతీయ కట్టడాలలో చాలా ఫేమస్. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో యునెస్కో గుర్తింపు కూడా లభించింది. కానీ చరిత్రలో నిలవాల్సిన ఒక కాకతీయ కట్టడం కనీస ఆదరణ లేక కనుమరుగైపోతుంది. అదే ఇప్పుడు మనం చూస్తున్న కోటగుళ్ళు గణపేశ్వర ఆలయం. ఒక మట్టి కోటలో 22 చిన్న చిన్న గుడులు కలయికగా ఉండటం వల్ల ఈ గుళ్లకు కోటగుళ్ళు అనే పేరు వచ్చింది. క్రీస్తు శకం 1199 నుండి 1260 మధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతి దేవుడు క్రీస్తు శకం 1213లో ఈ కోటగుళ్లను నిర్మించాడు. ఇకపోతే ప్రధాన ఆలయానికి ఉత్తర దిక్కున ఉన్న ఈ గుడి పూర్తి స్థాయి శిథిలా వ్యవస్థలో ఉంది. దీన్ని మరికొంచెం దగ్గరగా చూడడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంది, అయినా కానీ ట్రై చేద్దాం. లోపల గుడిలో విగ్రహాలు అయితే ఏం లేవు, అన్నీ కూలిపోవడానికి దగ్గరగా ఉన్న స్తంభాలు చిన్న చిన్న రాళ్ల సపోర్ట్తో అయితే ఆగాయి. ఏ చిన్న రాయిని కదిలిచినా కానీ మొత్తం కుప్పకూలలా ఉంది, చాలా డేంజర్గా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే విగ్రహం అయితే లోపల లేదు, లోపల గబ్బిలాల శబ్దాలు వినిపిస్తున్నాయి. కొంచెం భయంకరంగా అయితే ఉంది. అండ్ కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇంత అందమైన కట్టడాన్ని, ఇంత అద్భుతమైన శిల్పకళని ఇలా ఎలా వదిలేశారా అని చెప్పేసి అనిపించక మానదు. ఆ రోజుల్లో ఈ గుడిని ధ్వంసం చేయడానికి మహమ్మదీయులు వచ్చినప్పుడు వారి కంటపడకుండా కొన్ని విగ్రహాలను మట్టిలో పూడ్చిపెట్టారు కాకతీయులు. అవి ఈ మధ్యకాలంలో కొన్ని తవ్వకాలలో బయటపడుతున్నాయి. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఆలయం, ఇంత గొప్ప శిల్పకళతో కళకళలాడుతున్న ఆలయానికి కనీస ఆదరణ దక్కకపోవడం బాధాకరం. ఈ ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామప్ప దేవాలయానికి లభించిన ఆదరణలో కొంతైనా ఈ ఆలయానికి లభించినట్లయితే చాలా బాగుంటుందని కోరుకుంటూ మీ కళ్యాణ్. అంతరించిపోతుంది అనుకున్న ఒక ఆలయ గాథ మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో క్రియేట్ చేశాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఆల్.